కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి రైతు బిడ్డగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వివిధ పదవులను చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చి అజాత శత్రువుగా అందరి మన్నలను అందుకొని భారత ఉపరాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలు అందించిన మాన్యులు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన మాన్యులు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు. నేషనల్ సివిల్ సర్వీస్ డే సందర్భంగా ఈ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ కృష్ణప్రదీప్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి విచ్చేయడం మనందరి అదృష్టం. ఇప్పుడు నేషనల్ సివిల్ సర్వీస్ డే సందర్భాన్ని పురస్కరించుకొని భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారి ఆత్మీయ సందేశం. అందరికీ నమస్కారాలు. సివిల్ సర్వీస్ డే నేపథ్యంలో 21st సెంచరీ సంస్థ వారు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమంలో పాల్గొనమని నన్ను ఆహ్వానించడం, ఈరోజు నేను వచ్చి పెద్దలందరి యొక్క సమక్షంలో మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడేందుకు అవకాశం రావడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. నేను వాస్తవంగా విశాఖపట్నం, శ్రీకాకుళం వైపు ఉన్నాను. అటు నుంచి మళ్ళా రేపు నెల్లూరు వెళ్ళవలసి ఉంది, అటే వెళుతున్నాను. కానీ ఈ కార్యక్రమం కోసం మళ్ళీ ఇక్కడి నుంచి మధ్యలో ఇక్కడికి వచ్చాను. కారణం ఏంటంటే ఈ నేషనల్ సివిల్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఈ సర్వీస్ అన్నీ కూడా దేశ ప్రగతిలో చాలా కీలకమైనవి, చాలా ప్రాముఖ్యత కలిగినవి. వీటిని సక్రమంగా, సమర్థవంతంగా, సేవాభావంతో నిర్వహిస్తే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుంది, దేశం మరింత వేగంగా ముందుకు వెళుతుంది, దేశ ప్రజలు మరింత సంతోషంతో ఉండగలరు. అందుకని వారు చెప్పగానే నేను కార్యక్రమం అటు ఇటు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా వస్తానని చెప్పాను. దేశంలో రాజకీయ నాయకులు ముందుగా బాగుండాలంటే ఆ బాగు కాదు, పెద్ద పదవుల్లోకి పోవాలా, పెద్ద అయ్యని కాదు, మంచిగా ఉండాలి. ఆ తర్వాత మంచిగా ఉండవలసింది సివిల్ సర్వీస్లో పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత మంచిగా ఉండవలసింది న్యాయ వ్యవస్థలో పనిచేసేవాళ్ళు. తర్వాత మంచిగా ఉండాల్సింది పత్రికా రంగంలో పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ సక్రమంగా తమ బాధ్యతలో నిర్మోహమాటంగా, నిష్పాక్షికంగా, సమర్థవంతంగా నిర్వహిస్తే దేశం ముందుకు వెళుతుంది, ప్రపంచ దేశాల్లో మరింత పేరు ప్రఖ్యాతులు సాధిస్తుంది. ఒకప్పుడు భారతదేశం విశ్వ గురువు అన్నారు అన్ని విషయాల్లో. స్వతంత్రం రాకముందు, బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకోకముందు ప్రపంచ దేశాల్లో 3వ వంతు జీడిపి భారతదేశం నుంచి వచ్చేదని చెప్పేవాడు. అంత ధనిక దేశం మంది, అంత తెలివైన దేశం మంది, అంత పేరు ప్రఖ్యాతులు గాంచిన దేశం మంది. సర్వే జనా సుఖినో భవంతు, వసుదైక కుటుంబకం అనే మౌలిక సిద్ధాంతాలను ఆచరించినందువలన భారతదేశానికి అప్పుడు ఆ ప్రతిష్ట వచ్చింది, పేరు వచ్చింది. ఇప్పుడు స్వతంత్రం రాకముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకొని
మన దేశంలో ఉన్న కొంతమంది మనసులు కూడా దోచుకొని వాళ్ళ భావాలు మన నెత్తిన రుద్ది వెళ్ళిపోయారు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమం సందర్భంగా మనందరం ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది. మన మౌలిక కర్తవ్యాన్ని స్ఫురణకు తెచ్చుకోవాల్సి ఉంది. ఈ దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులు, స్వాతంత్ర సమరోద్యమంలో అసూలు బాసిన వారు, సాంఘిక సంస్కరణలో ముందున్నవాళ్ళు, సాంఘిక దురాచారాలు అరికట్టిన వాళ్ళు, సేవారంగంలో వికసించిన వాళ్ళు, అలాంటి మహనీయులందరినీ సందర్భంగా మనం స్మరించుకొని మనము చిత్తశుద్ధితో కంకణబద్ధులై ముందుకు వెళ్ళడం కోసం ఈ ఆజాదీ కా అమృత మహోత్సవం అనేది ఏర్పాటు చేశారు. అందువల్ల ఆ స్ఫూర్తిని అర్థం చేసుకొని మన అందరం కూడా పునరంకితం కావాల్సి ఉంది. మన అందరం కూడా మన స్థాయిలో మనం చేస్తున్న పనుల్లో మనం సక్రమంగా వ్యవహరిస్తున్నామా లేదా అని ఆత్మ విమర్శ చేసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళవలసి ఉంది. ఈ పాలిటిక్స్, ఈ పబ్లిక్ సర్వీస్, ఆ తర్వాత మెడికల్, ఆ తర్వాత ఎడ్యుకేషన్, ఆ తర్వాత మీడియా, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ సర్వీస్ అండ్ యూ మస్ట్ టేక్ దట్ సర్వీస్ యాజ్ ఎ మిషన్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వీ మస్ట్ ట్రీట్ దిస్ యాజ్ ఎ మిషన్. డూ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ కమిషన్, డూ ఎనీ ఒమిషన్ ఆర్ గివ్ ఎనీ రెమిషన్. వీ మస్ట్ వర్క్ విత్ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్. నేషన్ అంటే ఈ భౌగోళికమైన నైసర్గికమైన భారతదేశం కాదు. నేషన్ అంటే ఈ దేశం యొక్క భౌగోళిక సార్వభౌమత్వాన్ని, ఏకాగ్రతను కాపాడుతూ ఈ దేశ ప్రజలు, అట్టడుగున ఉన్నవాళ్ళు, ముఖ్యంగా బలహీన వర్గాలు, వాళ్ళ యొక్క శ్రేయస్సును మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని సివిల్ సర్వీస్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సివిల్ సర్వీస్లో ఉండేవాళ్ళు, సివిల్ సర్వీస్లో చేరాలనుకునేవాళ్ళు, మనము ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలి. దాంతోపాటు దేశం యొక్క ఉన్నతి కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మనం పనిచేయాలి. ఈ సివిల్ సర్వీస్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ నీతితో, నిజాయితీ వ్యవహరించాలి. రాజకీయ నాయకుల్లో కూడా నీతి, నిజాయితీ ఉండాలి. అప్పుడే దేశం ముందుకు వెళ్ళగలదు, వ్యవస్థ మంచి పేరు తెచ్చుకోగలదు. కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, రాజకీయాల్లో విలువలు పడిపోతూ ఉన్నాయి, ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి, అవకాశవాదం ఎక్కువ అవుతుంది, సిద్ధాంతం తగ్గిపోయి రాద్ధాంతం అవుతూ ఉంది. చట్ట సభలు కొట్టాడుకునే సభల్లాగా కొన్ని తయారవుతున్నాయి. రాజకీయ నాయకులు అవకాశవాదంతో పార్టీలు తరచుగా మారుతూ ఉన్నారు. అందువల్ల ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి. ఈ ప్రమాణాలను సరిదిద్ది మంచి నాయకులు, మంచి యువకులు రాజకీయ వ్యవస్థలోకి వచ్చేట్టుగా చూడవలసిన కర్తవ్యం మనందరిపైన ఉంది. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఆధారంగా జనాన్ని ఎంపిక చేసుకోవాలా, ఎన్నిక చేసుకోవాలా. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, 4 C's ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం చెప్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు కొత్తగా 4 C'లు వచ్చాయి. మన నాయకులు కొంతమంది ఆ కొత్త C'లు ఏంటంటే క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఈ 4 కొత్త C'లు వచ్చాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి మనం లోను కాకూడదు. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. క్యాలిబర్, కెపాసిటీ, క్యారెక్టర్, ఆ కాండక్ట్ అవుతుందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పౌరులకు మెరుగైన జీవితం అందించాలి. ప్రభుత్వం విధానాలు ప్రకటిస్తుంది, పార్లమెంటు చట్టాలు చేస్తుంది, శాసనసభ చట్టాలు చేస్తుంది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సివిల్ సర్వీసులో ఉండేవాళ్ళపైన. అందుకని సివిల్ సర్వీసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఎలా మెరుగైన, త్వరితగతిన, వేగవంతమైన యొక్క సేవలు ఎలా అందించగలము, వాళ్ళ జీవితాలు ఎలా వెలుగులు నింపగలము. ఎవరు వేచి ఉండాల్సిన అవసరం కూడదు. మనకంత అలవాటు అయిపోయింది, దానికి వెయిటింగు, దీనికి వెయిటింగు చేయాల్సిన పరిస్థితి. దాన్ని మనం పోగొట్టాలి. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అందుకే వచ్చింది, డైరెక్ట్ డెలివరీ. మనం
నేరుగా మన ఇంటికి మనకు వస్తుంది. నో నీడ్ టు స్టాండ్ ఇన్ ఎ లైన్, వెయిట్ ఇన్ ఎ క్యూ, అండ్ దెన్ meeting people, greeting people, shaking hand and doing something in between hand. There should not be any such necessity. That is very important. అందుకని నేరుగా సేవలు అందించే విధంగా మధ్యవర్తుల యొక్క అవకాశం లేకుండా, ఆలస్యం జరగకుండా అన్ని జనానికి అందించడం అవుతుందో దాంట్లో సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర గణనీయమైంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది, ఆచరించాల్సిన అవసరం ఎంతో ఉంది. నిజానికి అధికారులు అంటే అభివృద్ధికి సారథులు అని, అధికారులు అంటే అభివృద్ధికి సారథులు అని, భవిష్యత్తుకు వారధులు అని. అభివృద్ధికి సారథులు, భవిష్యత్తుకు వారధులు అధికారులు. ఇలాంటి మెరుగైన ఆలోచనలతో రేపటి మెరుగైన సమాజం కోసం మనందరం కూడా బాట వేయవలసిన అవసరం ఎంతో ఉంది. సివిల్ సర్వీస్లో ప్రవేశించే వాళ్ళు కాలానుగుణంగా యోగ్యమైన విధంగా దూరదృష్టితో క్రియాశీలక వ్యక్తులుగా ఉండాలి, వ్యవస్థలుగా ఎదగాల్సిన అవసరం ఎంతో ఉంది. యు మస్ట్ ట్రై టు బికమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్. You must set up good examples. You must see to it that the people who come to you, they are disposed of at the earliest and with a favorable face, favorable smile. వచ్చిన ప్రతి ఒక్కరితో చిరునవ్వుతో పలకరించాలి, ప్రేమగా వినాలి. సాధ్యం కావచ్చు, సాధ్యం కాకపోవచ్చు, నచ్చజెప్పి వెనక్కి పంపించాలి. నిరుత్సాహంతో వెళ్ళకూడదు. అందుకని సివిల్ సర్వీస్లో ఉండేవాళ్ళు ముందు వాళ్ళు చురుగ్గా ఉండాలి. చురుగ్గా, కరుగ్గా, మెరుగ్గా ఉంటే జనం కూడా తదనుగుణంగా స్పందిస్తారు. మన సివిల్ సర్వీస్లో ఉన్న మనమే డల్గా ఉన్నాం అనుకోండి, మనమే దిగుల్లో ఉన్నాం అనుకోండి, కొంతమంది పాపం వాళ్ళ బాధలు చెప్తుంటారు. వచ్చిన వాళ్ళు వాళ్ళ బాధలు వీళ్ళకి చెప్పడానికి వస్తే వీళ్ళు నా బాధలు, అయ్యా మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, మా ఇది మా అది అని. వాడు వచ్చినవాడు మహానుభావ మా కష్టాలు చెప్పుకుందామని వస్తే నీ కష్టాలు మాకు చెప్తావా అని వాడు నిరుత్సాహపడి వెళ్ళిపోతాడు. అందుకని పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివిటీ ఈజ్ ఎ గుడ్ వర్డ్ ఎక్సెప్ట్ ఇన్ కరోనా. కరోనాలో పాజిటివిటీ ఉండకూడదు. ఆ పాజిటివ్ సానుకూల దృక్పథం అంటారు దాన్ని. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల దగ్గర నుంచి పార్లమెంటేరియన్ దగ్గర సర్వీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సానుకూల దృక్పథం. హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం, హౌ టు ఓవర్కమ్ ద డిఫికల్టీస్, దాట్ షుడ్ బి ద యాటిట్యూడ్. అంతేగాని చెప్తుంటారు రొటీన్ బ్యూరోక్రాటిక్ ఏదో ఒక కొర్రీ వేసి పంపించడం అని. కొర్రీ వేస్తే అది వర్రీకి దారి తీస్తుంది. కొర్రీ వేసామనుకోండి వర్రీకి దారి తీస్తుంది. అందువల్ల వీలైనంత వరకు మనం విషయాన్ని అర్థం చేసుకొని దానికి సానుకూలంగా స్పందించే యాటిట్యూడ్ చాలా అవసరం. పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ మచ్ నెసరీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ సివిల్ సర్వీస్, ఇన్ వాట్ ఎవర్ సర్వీస్ దే ఆర్. ఆ తర్వాత పరిపాలనలో అవినీతికి అవకాశం కల్పించకూడదు. ఇస్ ఎ షేమ్ అండ్ వీ హియర్ సర్టన్ ఆఫీసర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కరప్షన్, సర్టన్ పొలిటీషియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కరప్షన్, సర్టన్ politicians are involved in criminal cases. Politicians are supposed to be model for others. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి అంటే ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు స్ఫూర్తి పొందాలి. అలాగే ఆఫీసర్లు కూడా నీతిగా, నిజాయితీగా, ఆదర్శంగా ఉండాలి. వాళ్ళని చూసి మిగతా వాళ్ళకి స్ఫూర్తి రావాలి. ఈ స్పిరిట్ చాలా అందరికీ అవసరమంతో కూడా ఉంది. ఈరోజు స్వరాజ్యాన్ని సమపార్జించుకున్న మనందరం స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చాలని చెప్పారు మహాత్మా గాంధీ. స్వరాజ్యం సురాజ్యం కావాలి, మంచి రాజ్యం కావాలి. స్వతంత్ర రాజ్యం ఓకే, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయినా మనల్ని పరిపాలించుకుంటున్నాం. అది సురాజ్యంగా, మంచి రాజ్యంగా ఉంటే స్వరాజ్య సముపార్జనకు కృషి చేసిన మహనీయులకు మనం సరైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాము అనే విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సివిల్ సర్వీస్కు రూపకల్పన చేసిన మహనీయుడు మన దేశం యొక్క మొదటి గృహమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది.
భారతదేశం యొక్క భవిష్యత్తును ఆనాడే ఆయన ఊహించాడు. అభివృద్ధి మరింత వేగంగా కావాలంటే దానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలి అని చెప్పని భావించి అఖిల భారత సివిల్ సర్వీసులకు ఆయన రూపకల్పన చేశాడు. కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇంకా అనేక ఇతర సర్వీసులు కూడా వచ్చాయి. ఇవన్నీ కలిసి సివిల్ సర్వీస్ అంటే ఒక ఆదర్శనీయమైన, ఒక గౌరవప్రదమైన యొక్క సేవా వేదికగా తయారు కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి మన అందరం ప్రయత్నం చేయాలి. యథా రాజా తదా ప్రజ అన్నారు. పేరుండే రాజు నీతివంతుడైతే కింద ప్రజలు కూడా నీతివంతుడు ఉంటాడు. కానీ కేవలం రాజు నీతివంతుడైనంత మాత్రాన సరిపోదు. నీతివంతులను, బుద్ధిమంతులను తన టీములో ఎంపిక చేసుకోవాలి. వాళ్ళు కూడా సమర్థవంతంగా, నీతివంతంగా పనిచేసేట్టు చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది చాలా అవసరం, నేటి అవసరం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. విభిన్న భాషలు, విభిన్న వస్త్రధారణలు, అనేక అభిప్రాయాలు, వీటన్నిటి మధ్య సమన్వయం సాధించుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश विविधता में एकता भारत का विशेषता అని పెద్దలు చెప్పారు. అనేక భాషలు ఉన్నాయి మన దేశంలో, అదే మన ప్రత్యేకత. అనేకమైన జీవన విధానాలు ఉన్నాయి విభిన్న ప్రాంతాల్లో. వీటన్నిటినీ సమన్వయం చేసుకొని మనం ఐకమత్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలిజన్ అండ్ రీజియన్, ఇండియా ఈజ్ వన్. అది మన యొక్క అందరి యొక్క లక్ష్యం కావాలి. వీఆర్ ఇండియన్స్, వీఆర్ భారతీయాస్. భారతీయాస్ ఇన్ థాట్, భారతీయాస్ ఇన్ యాక్షన్, భారతీయాస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని తదనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. భారతీయుడినందుకు గర్వించాలి, ఆదర్శ భారతీయుడిగా వ్యవహరించాలి. భారతీయులందరికీ సేవ చేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. కులము కన్నా గుణము మిన్న, ధనము కన్నా గుణము మిన్న. ఆ గుణము లేకపోతే నీకు ధనం ఉన్నా, నీకు ఇతర బలం ఉన్నా లాభం లేదు. అందువలన ప్రతి ఒక్కరు కూడా అదేదో వచ్చింది, ఎలా వచ్చిందో మనకు తెలియదు ఇప్పటి వరకు. దానిని మనం పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. అందరం భారతీయులం అన్న భావన ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుందని మీ అందరికీ మనం చేస్తున్నాం. మన ఆలోచనలకు, మన ఆచరణకు మధ్య సమన్వయం సాధించాలి. నోబుల్ థాట్స్ వెరీ గుడ్, బట్ బ్యాడ్ డీడ్స్ దట్ స్పాయిల్స్ ఎవ్రీథింగ్. అందుకని వర్డ్స్ అండ్ డీడ్స్ దే మస్ట్ మ్యాచ్. ఇన్ దట్ వీ మస్ట్ మూవ్. దట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ దిస్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ఆజాదీ కా అమృత్ కాల్. ఇది టుడే as we are celebrating, it's a landmark occasion. The young aspirants should remember the words of 2022 topper Ms. Divya Tanwar. She said, shun social media and do not count study hours. This is her experience. Shun the social media. ఎందుకంటే సోషల్ మీడియా నిదానంగా యాంటీ సోషల్ మీడియా లాగా తయారైపోయింది. టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్. యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్. పీస్ ఈజ్ ద ప్రీ రిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. మైండ్లో పీస్ ఉండాలా, సమాజంలో పీస్ ఉండాలా, ఇంటిలో పీస్ ఉండాలా. ఇంటిలో పీస్ ఉంటే వీధిలో కూడా పీస్ వస్తే గ్రామంలో, ఆ తర్వాత రాష్ట్రంలో, ఆ తర్వాత దేశంలో. ఇది చాలా అవసరం. అందుకని ఈ యొక్క శాంతిని విఘాతం కలిగించే శక్తులు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. నిర్దాక్షిణ్యంగా అలాంటి వాళ్ళను అణిచివేయాల్సిన అవసరం ఎంత, చట్టబద్ధంగా అణిచివేయాల్సిన అవసరం ఎంతో. ఎందుకంటే పీస్ ఈజ్ ప్రీ రిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. శాంతికి, అహింసకు భారతదేశం పెద్ద పేరుగాంచింది ప్రపంచ దేశాల్లో. కొంతమంది చెప్తూ ఉంటారు విప్లవం కావాలని. విప్లవం ఏంటి? ప్రజా జీవనంలో మార్పు రావాలి. దట్ ఈస్ ద రెవల్యూషన్. రెవల్యూషన్ విల్ నాట్ కమ్ త్రూ బ్యారెల్ ఆఫ్ ద గన్, ఇట్ విల్ కమ్ త్రూ బ్యాలెట్ ఆల్సో. సో ఐ ఆల్వేస్ సే బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్. బుల్లెట్ మనిషిని చంపేస్తుంది, కానీ బ్యాలెట్ మనుషులను మార్చేస్తుంది.
ఎంత శక్తివంతుడైన ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా ఏం చేయబడలే, ఏం అనబడలే. లోపలికి వెళ్ళి బటన్ నొక్కు, ఆ తర్వాత జనగణమన అయిపోద్ది ఆయనకి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది. దట్ ఈస్ ద వే ఆఫ్ చేంజింగ్ థింగ్స్. మనం ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఆ విషయాన్ని ఆయన నడవడిక మర్చిపోయి కొంతమంది కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని రెచ్చగొట్టి వీడు మనవడు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, మనవడు అంటే నీ మనవడా అన్న. కాదు సార్, మనవాడు అన్నాడు. ఈ జబ్బు ఇది మంచిది కాదు. అందరూ మనవాళ్లే. ప్రపంచం అంతా ఒకటని మనం చెప్తూ ఉంటే ఇక్కడ మన ఊళ్ళో మన కులమా, మన గోత్రమా అని ఆలోచించడం చాలా బుద్ధి తక్కువ పని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సర్దార్ పటేల్ గారు ఏం చెప్పారంటే, సివిల్ సర్వీస్ ఇందాక చెప్పారు, స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ పర్హాప్స్ మోస్ట్ యాప్ట్ డెఫినేషన్ ఫర్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. యు ఆర్ ఆల్ గోయింగ్ టు బి ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. మన ప్రధానమంత్రి గారు రాత్రి మోళ్ళు కష్టపడుతూ ఉన్నాడు, క్రమశిక్షణతో ఉంటున్నాడు, అనేక విషయాల సంస్కరణలు తెస్తున్నాడు. సంస్కరణలు దే ఆర్ ద నీడ్ ఆఫ్ ద అవర్. సంస్కరణలు అంతిమంగా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించే దిశలో ఉండాలి. అప్పుడు సంస్కరణలకు అర్థం ఉంటుంది, లేకపోతే వ్యర్థం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంస్కరణల వైపు ముందుకు వెళ్ళాలా. ఇవాళ ప్రపంచంలో 5వ స్థానానికి వచ్చాం, త్వరలో 3వ స్థానానికి వస్తున్నామని ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF అన్నీ చెప్పుతున్నాయి. ఎందుకు? మన అందరం ఆ సంస్కరణల వైపు వేగంగా ముందుకు వెళుతున్నాం. అందుకని సివిల్ సర్వీస్లో ఉండేవాడు కూడా సంస్కరణ, ఏ సంస్కరణ చేస్తే మరింత వేగంగా అభివృద్ధి వాళ్ళకి చెందుతుంది, మరింత వేగంగా డెలివరీ మెకానిజం రూపొందుతుంది, మరింత సంతోషంగా జనం ఎలా ఉంటారు. జనానికి కావాల్సిన సంతోషం, సంపద కన్నా ముఖ్యం సంతోషం లేదు, దానికి ముందు ఆరోగ్యం, ఆ తర్వాత శారీరకం. అందుకని ప్రతి సివిల్ సర్వీస్లో ఉండేవాళ్ళు అందరూ కూడా స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ అంటే నాట్ ఇన్ హైట్, వెయిట్, కోట్, బూట్, సూట్. స్మార్ట్ ఇన్ థింకింగ్, స్మార్ట్ ఇన్ అప్రోచ్, స్మార్ట్ ఇన్ అపీరెన్స్ ఆల్సో. ఇందాక నేను చెప్పాను కదా, ఆ స్మార్ట్నెస్ నీ పనుల్లో ఉండాలి. అప్పుడు నేను స్మార్ట్ కలెక్టర్, స్మార్ట్ SP అని అంటారు. నువ్వు స్మార్ట్గా డ్రెస్ వేసుకున్నంత మాత్రాన స్మార్ట్ కాలేవు, డ్రెస్ కూడా అవసరమే. ఆ డ్రెస్తో పాటు నీ అడ్రస్ పర్మనెంట్గా ఉండాలంటే నువ్వు చేసే పనులు బాగుండాలి. నేను ఉపరాష్ట్రపతి అయినప్పుడు పత్రికల వాళ్ళు అడిగారు, సార్ యు ఆర్ నౌ బికమ్ వైస్ ప్రెసిడెంట్. ఎస్ అన్న. సార్ యు హ్యావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్ నౌ, ఏం చెప్పండి అడగదలుచుకుంది. పత్రికల వాళ్ళు నేరుగా అడగరు కదా, వాట్ అబౌట్ చేంజ్ ఆఫ్ డ్రెస్ సార్ అన్నారు. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్. 30 అబ్దుల్ కలాం రోడ్లో ఉన్నాను, 6 మౌలానా ఆజాద్ రోడ్డుకు మారుతాను, అంతేగాని నో చేంజ్ ఆఫ్ డ్రెస్ అని. డ్రెస్ని బట్టి నీ గౌరవం పెరగదు. నేను మామూలు డ్రెస్ వేసుకుంటా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన అంతర్జాతీయ వేదికల మీద ఉంటే ఇదే ఎవడు తక్కువగా చూడాలి, ఏంది వీడు పల్లెటూరులాగా ఉన్నాడు అని. నేను ఆ మధ్య ఆలిన దేశాల సభకు వెళ్ళా, 126 దేశాల సభకి. ఆ సభ అయిన తర్వాత అందరికీ ఫోటో బహుకరించారు వాళ్ళు. ఆ ఫోటో చూస్తే నేనే ఎక్కువ కనపడతా ఉన్నా, ఎందుకంటే వాళ్ళందరూ సూట్ వేసుకోన్నారు, నేనేమో మామూలు డ్రెస్లో. అంతమంది బ్లూ డ్రెస్లో, బ్లాక్ డ్రెస్లో ఉంటే నేను ఒక్కడిని వైట్ డ్రెస్లో ఉంటే, నాతో పాటు ఆయన ఇరాన్ ప్రెసిడెంట్ కూడా కొద్దిగా ఆయన వాడు సాంప్రదాయ దుస్తులో ఉన్నాడు. సాంప్రదాయాన్ని పాటించాలా, మంచి సాంప్రదాయాన్ని. నేను అందుకే చెప్తుంటాను పిల్లలందరికీ, మంచి సాంప్రదాయాన్ని పాటించండి. మన పెద్దలు చూపిన దారిలో నడవండి. ఉదయాన్నే 6 గంటలకు సివిల్ సర్వీస్లో ఉండేవాడు జనం లేక ముందు సివిల్ సర్వీస్లో ఉండేవాడు లేచి ఉండాలి. హూ ఇస్ ద బెస్ట్ కమిషనర్ ఆఫ్ ఎ సిటీ? ద కమిషనర్ who gets up at 5 o'clock and go around the city. By the time people wake up, he must make the city ready. That is the approach. రేయాలి. మన పెద్దవాళ్ళు చెప్పారు, సూర్యోదయంతో లేండిరా నాయనని. ఇప్పుడు చాలామంది సూర్యోదయంతో లేయడం కష్టంగా ఉంటుంది. ఏంటంటే రాత్రి అంతా చాలాసేపు మేలుకున్నాడు. దేనికి మేలుకున్నావు అని అడిగా. చాలాసేపు మేలుకున్నాను సార్. ఏమి లేదు, టీవీలు చూడడం, ఫోన్లు చూడడం.
ఇప్పుడు అందుకే ఈ ఫోన్లు ఎక్కువగా ఎక్సెసివ్గా వాడితే సెల్ ఫోన్ విల్ బికమ్ ఏ హెల్ప్ ఫోన్. సో అవాయిడ్ సెల్ ఫోన్ ఆఫ్టర్ పర్టికులర్ టైం. మెసేజ్లు కావాలంటే చూడండి, ఏం కాదు. అమ్మాయి చెప్పింది కదా, సోషల్ మీడియా చూడకపోతే ఏం కాదని. టాపర్ అయింది కదా లాస్ట్ ఇయర్. మునిగిపోయేది ఏముండదు, కానీ మనకు అలవాటైపోయింది చూడండి. తర్వాత చాలామంది ఇవి నెట్టు గూగుల్ చూడడం తర్వాత సొంత ఆలోచనలు మానేశారు. క్రియేటివ్ థింకింగ్ భారతీయ రేఖ సొంతం, కానీ మనం వదిలేసి ఇప్పుడు అంతా ఏమయ్యా ఇక్కడ బాగ్ దిగంపల్లి సుందరయ్య విజ్ఞాన భవన్ నుంచి ఎంత దూరం అంటే వాటి డిస్టెన్స్ ఆలోచించి చెప్పడం లే. గూగుల్ అన్నిటికీ గూగుల్. కొద్ది రోజులు పోతే మీ నాయన పేరేంది, మీ ఆవిడ పేరేందంటే గూగుల్ చూస్తుంది. సొంత ఆలోచన, సొంత బుద్ధి, సొంత మేధస్సును ఉపయోగించాలా. మెషిన్ మంచిది కాదని నేను చెప్పను, కొంతవరకు మాత్రమే. నేను ఎవరు చెప్తున్నారు అదేంటి ఒకటి ఇప్పుడు కొత్తగా రాబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ పీటే. నేను దాంట్లో ఆయన ప్రభు చావలాయన అని ఆయన నేను మొట్టమొదటిగా ఇంటర్వ్యూ చేసిన ఆయన ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పింది. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ లేడు అప్పటికి. ఇంకా చాలా మెషిన్ కెన్ మేక్ మిస్టేక్స్, బట్ మనము మన ఆలోచన, మన స్ఫురణ, మన జ్ఞాపక శక్తి అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. దానికి మెదడుకు మేత పెట్టాలి, సాన పెట్టాలి. కాస్త సాన పెడితే మెదడు అద్భుతంగా పనిచేస్తుంది. మన దేశంలో ఉన్న పేద వర్గాలు వాడు కులం లేదు దానికి. ఏ పేద వర్గంలో పుట్టినవాడు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలడు, మంచిగా తెలివి సంపాదించుకోగలడు. దానికి కులం బ్యారియర్ కాదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మెదడుకు మేధస్సుకు పదును పెట్టండి. రెండోది మాతృభాష నేర్చుకోండి. సివిల్ సర్వీసులో కదా సార్ మాకు ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు, నేను కాదన్ను. ముందు అసలు భాష నేర్చుకో, అమ్మ భాష నేర్చుకో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కావాలని చెప్తున్నాను, అవసరాన్ని బట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఏంటంటే మాతృభాష కళ్ళ లాంటిది, ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళేది ఏమనుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏం రాదు. మాతృభాషలో ఉండే మాధుర్యం చెప్పనలివి కాంది. కానీ తల్లిదండ్రులు ఇంగ్లీష్ వాళ్ళు పోతా అంటించారు కదా మనకు ఆ జబ్బు, ఆ అంటూ వ్యాధి. దాంతో చాలామంది పిల్లలకు కూడా నాన్న మమ్మీ అను, డాడీ అను. మమ్మీ డాడీ. అమ్మా అంటే అంతరాళ నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. రాత్రి కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇంటికి పోయి. నేను ప్రతి దగ్గర చెప్తున్నాను అందరికి కావాలని విషయం. అమ్మా అంటే ఆ ప్రేమ, ఆ వాత్సల్యం మాతృభాషలో పిలిస్తే ఉండేంత మాధుర్యం పరాయ భాషలో రాదు. అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? నేర్చుకోండి. ఇంగ్లీషే కాదు ఇంకా ఎన్ని భాషలను నేర్చుకోండి. మన దేశంలో ఉండే భాషల ముందు నేర్చుకోండి. కొంతమందికి అదొక రకమైన అలవాటు, ఆ భాష మంచిది కాదండి, ఇది నార్త్ ఇండియన్ భాష అండి, ఇది సౌత్ ఇండియన్ భాష. ఎవడు చెప్పాడా? ఎక్కువ మంది మాడే భాష నువ్వు కూడా నేర్చుకొని ఉండాలి. నేను అమ్మ తమిళనాడుకి వెళ్ళాను, కొంతమంది అక్కడ సార్ ఇంపోజ్ చేస్తున్నారు సార్ మా మీద అని చెప్పారు. నేను వాళ్ళకి సమాధానం చెప్పే మాట్లాడుతూ నో ఇంపోజిషన్ అనగానే చప్పడు కొట్టారు అందరూ. ఆ తర్వాత నో అపోజిషన్, దట్ ఈజ్ మై ప్రపోజిషన్, దట్ షుడ్ బి ద పొజిషన్. ఏ భాషనో ఎవరిపైనా రుద్దకూడదు, కానీ ఏ భాషను ఎవరు గుడ్డిగా వ్యతిరేకించకూడదు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. నేను పల్లెటూరులో పుట్టా, పాఠశాల చదువుకున్నా, మామూలు పాఠశాలలో తెలుగు మీడియంలోనే. దేశంలో 2వ అత్యున్నత ఉపరాష్ట్రపతి పదవికి వెళ్ళాను కదా. రాష్ట్రపతి గారు కూడా మాతృభాష చదువుకున్నాను చెప్పింది కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రమణ గారు కూడా చెప్పారు కదా నేను మాతృభాష చదువుకునే దాకా వచ్చారని. భారత ప్రధానమంత్రి మోడీ గారు అయితే కాన్వెంట్ కూడా చూడలే కదా, మామూలు భాషలో చదువు గుజరాతీ నుంచి పైకి వచ్చేప్పుడు ప్రపంచంలో శక్తివంతమైన ప్రధానమంత్రిగా పేరుగాంచాడు కదా. అందువల్ల పైకి పోలేమనే భయం వద్దు. మొన్న కుర్రోడు అడిగాడు సార్ పైకి పోలేము సార్ అని. నేను చెప్పేవాడికి, ఎవరు చెప్పారయ్యా? నేను ఈ మధ్య దేవుడికి ఐఎస్డి చేశాను, దేవుడిని అడిగాను, ఏమయ్యా నీ దగ్గర రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియం వచ్చి ఉండాలని. ఆయన చెప్పాడు లేదు, ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవడైనా నేరుగా వచ్చేయచ్చు, భాషా నిబంధన ఏమీ లేదని చెప్పి. అంటే వాడు అట్టు కాదు సార్, పైకంటే పై పోస్టుకి. నేనేదో చెప్పా కదా పై పోస్ట్ అని, అవన్నీ వచ్చాయి కదా మరి. కాబట్టి మాతృభాషలో నేర్చుకోండి, క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది. మొదట్లోనే 2 భాషలు అయితే ఇంగ్లీష్ మీడియం అయితే
ముందు ఒక్కసారి ఆలోచించండి. మొదట్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టామనుకోండి, పిల్లవాడికి చిన్నప్పుడు వాడు భాష నేర్చుకోవాలా, విషయం నేర్చుకోవాలి. మాతృభాషలో చెప్పామనుకోండి నేరుగా విషయంలోకి వెళ్ళిపోతాడు. ఇది చాలా అవసరం. ఆ తర్వాత అన్ని భాషలు నేర్చుకోవాలి. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. నువ్వు కరెక్టర్ అయినావు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, జనంతో ఏం మాడతావా? ఇంగ్లీష్లో మాడతావు. వాడికి ఎవరికి ఇంగ్లీష్ రాదు. నీ ఉత్తర్వులన్నీ ఇంగ్లీష్లో. పరిపాలన ఉత్తర్వులు మాతృభాషలో ఉండాలా, పరిపాలన మాతృభాషలో జరగాల. ఇది నా ప్రగాఢమైన కోరిక. అది నెరవేరుతుందని భావిస్తున్నాను. కోర్టులో కూడా న్యాయవాదులు కూడా మాతృభాషలో, మాతృభాష అంటే రాష్ట్ర భాషలో వాదించే అవకాశం ఇవ్వాలా. మొన్న ఒక ఆయన ఉన్నాడు, సార్ బాగానే ఉంది మీరు చెప్పేది, కానీ వాదించేది మనం ఏం వాదిస్తున్నాం వాడికి తెలిసిపోతే మనకు అంత ఫీజు ఇవ్వడు కదా సార్ అన్నాడు నవ్వుతూ. తీర్పులు కూడా ఈ మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు, తీర్పులన్నీ భారతీయ భాషలో వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తున్నామని. ప్రధానమంత్రి గారి పట్టుదలలో ఉన్నాడు. యూజీసీ కూడా ఈ మధ్య సర్క్యులర్ కూడా ఇచ్చింది. మాతృభాషలో ఇంజనీరింగ్ కోర్సులు, మిగతా కోర్సులు. రష్యా, చైనా, జర్మనీ, జపాన్, ఆ దేశాల్లో వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకొని కాదు పైకి వచ్చిన వాళ్ళు. ఈవెన్ చైనా వాళ్ళ భాషలోని. కానీ మనం ఒక ఫాల్స్ నోషన్లో ఉన్నాం. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ భాషను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆ భావం ఉండకూడదు. లెర్న్ ఇంగ్లీష్ బట్ డు నాట్ బికమ్ ఎ ఇంగ్లీష్ మ్యాన్ ఆర్ ఉమన్. దట్ ఈస్ మై అడ్వైస్ టు ద యంగ్స్టర్. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క యువకులందరూ, ఈ యాస్పైరింగ్ పీపుల్ అందరూ కూడా, మీరందరూ మన యొక్క దేశాన్ని, మన సంస్కృతిని, మన వారసత్వాన్ని తెలుసుకోండి. మన పద్ధతులు పాటించండి. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస. మన తెలంగాణ అయితే తెలంగాణ యాసలో మాట తప్పేంటి? మా నెల్లూరు వాళ్ళు ఎవరైనా కలిశారు అనుకోండి, పద్మనాభరావు గారిది నాది ఒకటే ఊరు, కనపడ్డాను, ఏం భయా బాగుండా అంటారు. నవ్వు కోసం అవసరం, సంతోషం. ఒక్కొక్క మండలంలో మాండలికమైన భాషలు ఉంటాయి. వాటిలో కూడా రమ్యత ఉంటుంది, తప్పులేదు. అవన్నీ మనం వాటిని గౌరవించుకోవాలి. మనం ఇందాక చెప్పాను సాంప్రదాయబద్ధంగా. మన అమ్మాయిలు పావడా పరికిణి వేసుకొని, లంగా ఓణి వేసుకొని, లేదా పైట పావడా వేసుకొని, లేదా మంచి బొట్టు పెట్టుకొని, సరిగ్గా తల దూవుకొని, శుభ్రంగా అందంగా నవ్వుతూ ఉంటే కళకళలాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవిని చూసినట్టుగా, సరస్వతి దేవిని చూసినట్టుగా అనిపిస్తుంది మనకి. అంటే నేను అందరూ ఇలాగే చేయాలా, ఈ డ్రెస్ వేసుకోమనే డ్రెస్ కోడ్ చెప్పడం లేదు. మన సాంప్రదాయబద్ధమైన విధానం ప్రపంచం అంతా ఇప్పుడు భారతదేశం చూస్తుంది. ఇండియా ఈజ్ రికగ్నైజ్డ్ అండ్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో వీ మస్ట్, యాజ్ ఇండియన్స్, వీ మస్ట్ కంట్రిబ్యూట్ టు ద ఫర్దర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ మనం మన యొక్క కళలు, మన సంగీతం, మన సాహిత్యం, మన సాంప్రదాయం, వీటన్నిటినీ ఈ ప్రత్యేకతను కాపాడుకోవాలి. నువ్వు కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఏదో ట్రాక్టర్ నడిపే రైతు అయినా, ఎవరైనా సరే సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు. ఉదయాన్నే చేయాలా, వ్యాయామం చేయాలా, ఫిజికలీ ఫిట్, మెంటలీ అలర్ట్. నువ్వు ఫిజికలీ ఫిట్ కాదనుకోండి, యూ బికమ్ లేజీ. ఇఫ్ యు ఆర్ లేజీ దెన్ యూ బికమ్ క్రేజీ. ఇది అనదర్ ఇంపార్టెంట్. దాంతోపాటు వ్యాయామం, యోగా ఈజ్ గుడ్ ఫర్ బాడీ. మన ఎవరు చెప్తారు సార్ యోగా మంచిదేవు, కానీ మోడీ గారు, అరే యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, ఇట్ ఈస్ ఫర్ యువర్ బాడీ అని చెప్పాను నేను వాడికి. మన శరీరానికి యోగా సమర్థుడు చేస్తా. నాకేమొస్తుంది సార్ అన్నాడు ఒక అబ్బాయి. యోగా చేస్తే నాకేమొస్తుంది సార్ అని. యోగ్యుడి అవుతావురా అని చెప్పాను. యోగా చేస్తే యోగ్యుడి అవుతావని. ప్రాణాయామం, ఇవన్నీ కూడా మనం చూసాం ఈ మధ్య కోవిడ్లో వచ్చిన ఆరోగ్య సమస్యలు. ఇది ఒకటి. ఆ తర్వాత సమయపాలన, టైం ఈజ్ ఇంపార్టెంట్. సమయపాలన జీవితంలో నీకు మంచి వ్యక్తిత్వాన్ని, మంచి గుర్తింపును తెస్తుంది. డిసిప్లిన్, టైం, ఆనరింగ్ టైం. దాంతోపాటు అందరం మంచి భోజనపు అలవాటు చేసుకోవాలి. మంచి భోజనం అంటే నేను నాయుడు గారు ఏదైనా భోజనం కూడా చెప్తాడేమో, ఫలాని ప్రిస్క్రైబ్ ఏం చేయడదే. భారతీయ భోజనం తినండి, వండిన పదార్థం తినండి. ఇప్పుడు ఎందుకు సార్ అంత స్విగ్గీ, అదేంటి జొమాటో, టమాటో జొమాటో అవన్నీ వచ్చి ఉన్నాయి కదా, విశేషిస్తే వచ్చేస్తాయి. వంట మరిచిపోతే, వంట పోతే జంట విడిపోద్ది. వంట పోతే జంట విడిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి.
వంట మగవాళ్ళు ఏం చేయొచ్చు, ఆడవాళ్ళు ఏం చేయొచ్చు, కానీ వంట ఇంటికి వంట గది అవసరం. ఉంటే కలుస్తాం, మాట్లాడుకుంటాం, కలిసి భోంచేస్తాం, కష్ట సుఖాలు ఒకరికొకరు తెలుసుకుంటాం. అది మన యొక్క సాంప్రదాయం. మంచి మన వంటలు కాదు, ఎన్ని వేల వెరైటీస్ ఉన్నాయి మన దేశంలో. అవి వదిలిపెట్టి పిల్లలు అంత ఇప్పుడు మన ఎవరు చెప్తా సార్ కరెక్టేను, ఇప్పుడు అంత ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అని. ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్ డిసీజ్ రా అని చెప్పాను నేను. ఇన్స్టెంట్ ఫుడ్ కాదు, ఫుడ్ హ్యాస్ టు బి కుక్డ్. మంచి ఏదో పేరు పెడతారు, వాళ్ళు పెట్టుకుంటారు సరదాగా. ఇప్పుడు పెట్టుకున్నారు చికెన్ 65 అని. ఈ వయసు 25 కూడా లేదు, 65 తినాలని, తొందరగా 65కి పోవాలని. నాకు అభ్యంతరం, సరదాగా చెప్పా, నువ్వు 65 తిను, 72 తిను. మన వంటలు, మన భోజనాలు, మనం నాటుకోడి పులుసు రాగి సంగడి కలుపుకొని తింటే దాని సంగతి చెప్పాలా? పాత చింతకాయ పచ్చడి ఒకరవాట నోటికి రాసుకుంటే నాలుక మీద ఎంత సంతోషంగా ఉంటుంది. మన కూరలు, మన పెద్దవాళ్ళు పెట్టిన అనేక రకాల కూరలు, అవన్నీ కూడా వాళ్ళు వేల సంవత్సరాల పాటు జీవించి పెద్దల నుంచి వీళ్ళు తెచ్చుకున్నవే. వారసత్వ సంపద అది. వాటిని మనం వదులుకోకూడదు. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. మై డియర్ యంగ్స్టర్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరూ కష్టపడండి. కష్టపడితే, ఇష్టపడిన పనిని కష్టపడితే నష్టపడేది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. కష్టపడండి. ఐఏఎస్ కాకపోతే ఐపీఎస్ వస్తుంది, ఐపీఎస్ కాకపోతే ఐఆర్ఎస్ వస్తుంది, ఐఆర్ఎస్ కాకపోతే ఐఎఫ్ఎస్ వస్తుంది. దాని గురించి పెద్ద వరీ కాబడలే. బట్ పట్టుదల, అకుంఠిత దీక్ష ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, అంకిత భావం ఉండాలి. అప్పుడు మనం అనుకున్న ఫలితం తప్పనిసరిగా వస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ 21st సెంచరీ అకాడమీ ఏర్పాటు చేసి మన యువకులు అందరికీ శిక్షణ ఇస్తున్న ఈ సంస్థను నేను అభినందిస్తూ, పిల్లలందరికీ మంచి విద్యాబుద్ధులు నేర్పించే ప్రయత్నం చేయాలని చెప్పని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మనందరం ఇందాక గోపాలకృష్ణ గారి ప్రసంగం విన్నాం అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గురించి. ఈ వయసులో కూడా క్లారిటీ ఆఫ్ థాట్ ఎంత బాగుందో అర్థం, బికాస్ ఆఫ్ ద కమిట్మెంట్ అండ్ సర్వీస్ ఈజ్ రెండర్డ్, ఈవెన్ టుడే ఈజ్ రిమెంబర్డ్. నువ్వు పోయినా అంటే పైకి పోయిన కాదు, నువ్వు ఆ ఊరి నుంచి పోయినా నీ పేరు గుర్తుపెట్టుకోవాలి. జిల్లా మర్చిపోకూడదు నిన్ను, తాలూకా మర్చిపోకూడదు నిన్ను. పలానాయన ఎస్పీగా ఉండంగా, పలానాయన ఏఎస్పీగా ఉండంగా, పలానాయన కలెక్టర్గా ఉండంగా, పలానాయన సబ్ కలెక్టర్గా ఉండంగా ఇలా చేసిందని మళ్ళా చెప్పుకోవాలి. అంటే దానికి అన్ని దగ్గర పేరు వేయించి పెద్ద పెద్ద శిలాఫలకాలు పెడితే కాదు, నువ్వు చేసే పనుల ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అందరికీ మనవి చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నా. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కార్. జై హింద్.